హాయ్ హలో అండి, చాందిని టైలరింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆది ప్యాంటుతో ఒరిజినల్ క్లాత్ మీద ఎలా మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి, ఎలా కట్ చేయాలన్నదేనండి ఈరోజు వీడియో మనది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దామండి. ఇదండి ఒరిజినల్ క్లాత్. ఇలా నిలువు మీద ఇలా మధ్యకి ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా నిలువు మీద ఇలా మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలండి. దీన్ని మళ్ళీ మధ్యకి ఇలా మడవాలి. మడిచేసి ఇలా ఇలా వేసుకోవాలండి. క్లోజ్గా ఉన్న వైపు మన వైపు రావాలండి. ఆపోజిట్గా ఉన్న వైపు ఓపెన్ ఉండాలండి. ఓపెన్ ఉన్న కల్లి ఆపోజిట్ వైపు ఉండాలండి. 4 మడతలు వస్తాయండి. ఇలా 4 మడతల మీద ఇలా వేసుకోవాలండి. పై వైపుకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎడమ చేతి వైపు ఇలా ఓపెన్గా ఉండాలండి. కుడి చేతి వైపు కిందకు వచ్చేసి ఇలా క్లోజ్ అయి ఉండాలండి. ప్యాంటు క్లాత్ వచ్చేసి ఇలా క్లోజ్ అయి ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఆది ప్యాంటు తీసుకొని ఫస్ట్ స్టెప్ అండి, ఉల్టా వైపు వెనక వైపు ఇక్కడ ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ ఖర్చు వరకు మెజర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాల్ లూజు ఇక్కడ కింద ఇలా పెట్టాలండి. కాల్ లూజు ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకోవాలండి. అసలు కుట్టు దగ్గరికి ఒక మార్కు, ఖర్చుతో సహా ఒక మార్క్ అండి. ఇలా చేసుకున్న తర్వాత 2 ఇంచులు కాల్ పట్టి మడవటానికి 2 ఇంచులు పెట్టాలండి. కింద వైపు ఇటు సైడ్ కూడా 2 ఇంచులు పట్టి మడవటానికండి, మడిచి కుట్టడానికి. తర్వాత వచ్చేసి ప్యాంటు పొడవు ఇక్కడ నడుం పట్టి వేసి ఉంటుందండి. నడుం పట్టి వదిలేసి ఇక్కడ మనం కుచ్చులు పెడతాం కదండి. కుచ్చులు పెట్టిన దగ్గర నుండి కింద వరకు ఇలా ప్యాంటు పొడవు చూడాలి. ఇదిగోండి, నాకైతే సరిపోయింది. ఈ ప్యాంటు పొడవు వచ్చేసి ఖర్చుతో సహా చూశానండి, సరిపోయింది. తర్వాత వచ్చేసి కిస్తా పొడవు అండి. ఇలా చూస్తారు కిస్తా పొడవు. ఇక్కడ కుచ్చులు వేసి జాయింట్ చేసి ఉంటుంది కదండి. నడుం పట్టి వదిలేసి ఇక్కడ ఈ ఖర్చు దగ్గర నుండి కింద వరకు కిస్తా పొడవు అండి. ఇది ఇటు సైడ్ ఓపెన్గా ఉన్న సైడ్ ఇటు సైడ్ పెట్టాలండి. ఈ చివరికి ఇక్కడ దాకుందండి. అంతేనండి. ఈ మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని డ్రా చేస్తాను. దీన్ని కలపాలండి. ఈ డాట్ని కలపాలి క్రాస్గా ఇలా. ఇదిగోండి, ఇలా క్రాస్గా కలపాలి. కట్ చేస్తాను చూడండి. నడుం పట్టి వేరేగా కట్ చేసుకుంటారండి. నడుం దగ్గర నుండి కింద వరకు కుచ్చులు వేస్తాం కదండి. కుచ్చు దగ్గర నుండి కింద వరకు ఈ పార్ట్ వచ్చేసి 2 పార్ట్లుగా చేస్తారండి ప్యాంట్ కటింగ్. ఇదిగోండి, ఇలా కట్ చేయండి. క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవటమేనండి. ఇలా వచ్చింది ప్యాంట్ కటింగ్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మనం కింద పట్టీకి మడవటానికి పెట్టుకున్నాం కదండి. ఇక్కడ ఒక డాట్ ఇలా పెట్టాలి. గుర్తండి అది. దీనికి మధ్యకి ఇలా కట్ చేసుకోండి. ఇదిగోండి, 2 విడివిడిగా వచ్చినాయి. మనకి 4 పొరల మీద వేసుకుంటే 2 విడివిడిగా వచ్చినాయి. ఇదిగోండి, ఇలా వచ్చింది ప్యాంట్ కటింగ్ వచ్చేసి పైది. ఇలా వచ్చిందండి చూడండి. తర్వాత వచ్చేసి నడుముకు వేసి పట్టి కటింగ్ చూపిస్తానండి. ఇదిగోండి, ఇందాక మనం ఇటువైపు కట్ చేసుకున్న క్లాతేనండి ఇది. ఇప్పుడు నడుము వచ్చేసి మనం ఫస్ట్ చేసేదేనండి
చేయాలి. ఫస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం పట్టీకి వేసుకుంటామండి. పై బొందు నాడాకి పట్టీకి వేసుకుంటాం. దానికి 1 ఇంచి, ఇటు సైడ్ కూడా 1 ఇంచి ఇలా డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజు ఇలా ప్యాంట్ ఉంటుంది కానీ ఈ ప్యాంట్కి ఇలా మధ్యకి ఇలా మడవండి. మడిసిన తర్వాత ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఇలా పెట్టండి. ఇది అసలు లూజ్ అండి, నడుము అసలు లూజు. దీనికి వచ్చేసి 1 ఇంచి ఇక్కడ పెట్టాలి. ఇటు నుండి 1 ఇంచి లేదా 1.5 ఇంచి పెట్టుకోవాలండి. 1 ఇంచి సరిపోయిద్దండి. 1 ఇంచి ఇలా 1 ఇంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఖర్చులకి మనం మడిచి లోపల ఖర్చులకు వెళ్తుంది కదండి. ఖర్చులకి 1 ఇంచి సరిపోయిద్ది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కింద ఈ పై నుండి కిందకి 1 ఇంచి డాట్స్ వేసుకొని ఇక్కడ నుండి కిందకి పెట్టాలండి. ఈ మెజర్మెంట్ వచ్చేసి నడుము పొడవండి, నడుము పట్టి పొడవండి. ఇక్కడ నుండి నడుము దగ్గర నుండి ఇక్కడ ఖర్చు కుట్టు ఉంటుంది కదండి, మనకి ఖర్చులు కింద పట్టు జాయింట్ చేసి ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పొడవు చూస్తారండి. నడుము పొడవు ఇటు కూడా అలానే చూడాలండి. ఇది వచ్చేసి నడుము పొడవు. ఇప్పుడు దీన్ని డ్రా చేస్తానండి. ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి. డ్రెస్ కటింగ్ పై టాప్ కన్నా ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ, కుట్టడం కూడా ఈజీ. ఇప్పుడు నేను కట్ చేస్తున్నానండి దీన్ని. ఇక్కడ ఒక డాట్ పెట్టాలండి, ఎందుకంటే మనం పట్టీకి పెట్టాం కదండి. పట్టీ దగ్గర ఒక డాట్. ఇదండి ప్యాంట్ కటింగ్ వచ్చేసి. ప్యాంటే కటింగ్, నడుము పట్టి అండి. ఇవి వేస్ట్ క్లాత్స్ వచ్చేసి బొందులకి మనం ఇక్కడ పట్టీకి బొందు కుట్టాలి కదండి, ఆ బొందు పనికి వచ్చింది. ఇదండి ప్యాంట్ కటింగ్, చాలా ఈజీ అండి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.